హాయ్ అండి, ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. మనము ప్రజెంట్ వేసవి కాలంలో ఉన్నాం కాబట్టి గొర్రెలకి వేసవిలో ఎలాంటి పనులు మేమైతే చేస్తామో అవి మీకు ఈరోజు తెలియజేస్తాము. అయితే గొర్రెల్ని ఈరోజు మేమైతే ఈత వేసామండి. గొర్రెలకు అసలు ఈత ఎందుకు వేసాం, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి, అసలు మేము ఈరోజు ఈత వేసామంటే ఈరోజు ఇవి కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము దొడ్లో నుంచి అయితే ఈ గొర్రెల్ని మనకు దగ్గరలో ఒక కాలువ అయితే ఉందండి. ఆ కాలువ దగ్గరికి ఇలా తోలుకొని వచ్చేసాము. మనం ఈతేసేటప్పుడు ఒక్కరమే కాదు, ఒక 3-4 మనుషులు అయితే మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఆ పక్క నుంచి ఈ పక్కకి మనం గొర్రెల్ని దాటించేటప్పుడు ఆ పక్క నీళ్ళల్లో దిగడానికి కొంతమంది తోలుతూ అటు ఇటు పోకుండా చూసుకోవడానికి ఒకరు ఉండాలి. కాలువలో నుంచి దించేదానికి ఇంకొకరు, ఇలా 4 అయితే ఉన్నారు మనుషులు ప్రస్తుతానికి మా దగ్గర. మేము ఇలా వాటిని కిందకి నీళ్ళలోకి తోస్తుంటే అవి పారిపోతూ ఉన్నాయండి. అందుకని ఒక మనిషి నీళ్ళలో దిగేసి వాటిని పట్టుకొని ముంచాలి కదా, ముంచి పైకెత్తాలన్నమాట. అందుకని వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ఇలా కాలువలోకి ముంచుతూ ఉన్నారు. నిన్నైతే వాళ్ళు గొర్రెలు కూడా వేశారండి ఈతకి. మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఆ ఇద్దరు వాళ్ళ గొర్రెలు అయితే కాలంలో ఈదిచ్చారు. ఈరోజు మా గొర్రెలు మాత్రం మేమైతే ఇలా ఈత అయితే వేస్తున్నాము. మేము వేసవిలో ప్రతిసారి ఎప్పుడు వేసవి వచ్చినా మాకు కాలువ దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు ఇలాగే గొర్రెలకి ఈత అయితే వేస్తూ ఉంటాము. అయితే అసలు ఈత అనేది ఎందుకు వేస్తామంటే, మామూలుగా దొడ్లో ఉంటాయి కదా, దొడ్లో ఉన్నప్పుడు అవి చాలా రోజుల నుంచి సంవత్సరం కొనాకు వాటి మీద ఉన్న మట్టి వాన వచ్చినప్పుడు పోద్ది. అప్పుడు మళ్ళీ మట్టిలో పడుకున్నప్పుడు లేదు అయ్యే పాస్ అక్కడే ఉంటాయి కాబట్టి మడ్డిగా గొర్రెలను పట్టుకుంటే కొంచెం బంకడగా అలా తగులుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఇలాంటి వేసవికాలం వచ్చినప్పుడు ఈ నీళ్ళల్లో ఇలా ఈత వేయించినట్లయితే వాటికి ఒంటి మీద ఉండే మురికి చాలా వరకు పోతుంది. గొర్రె కూడా తేలిగ్గా బాగుంటుందండి. గొర్రె చూసేదానికి బాగుంటేనే కదా ఎవరైనా కొనేది కూడాను. మేము ఇలా ఈత వేయడం ద్వారా ఏంటంటే, అలాగే వాటికి గోమార్లో పేలు అనేటివి ఉన్నా కూడా ఈ ఈత వేసినప్పుడైతే ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉంటాయండి. వాటిని మనం ముందు కొట్టినప్పుడు చనిపోతాయి కాదంటలేదు, కానీ ఎక్కడో దగ్గర ఉంటాయి కదా, వాటి నుంచి పాపం ఇవి కొద్ది రోజులైనా కాపాడవచ్చు అన్నమాట మనము. అయితే మేము అసలు ఈత ఈరోజు ఎందుకు వేస్తున్నామంటే, ఈరోజు గొర్రెలు అనేటివి చాలలోకి వెళ్తున్నాయండి. నార్మల్గా ఉదయాన్నే మేతకి వెళ్తుంటాయి పొలాల్లోకి. ప్రతిరోజు సాయంత్రం ఇంటికైతే వచ్చి దొడ్లు అయితే తోలుకుంటుంటాము. కానీ ఈరోజు ఏంటంటే మాకు జొన్న చేనులోనే కోత అయిపోయింది కాబట్టి చేలల్లో మొత్తం అందరూ కోసేసిన తర్వాత దొడ్లు అనేది వేస్తారండి. అవి ఎలాగంటే ఎదురు తడికలన్నీ ఎత్తుకెళ్ళేది. ఇప్పుడు మాకు ఊర్లో 5 కట్టలు ఉన్నాయి, వాళ్ళలో 4 కట్టలు మాత్రమే దొడ్ల దగ్గరికి అయితే వెళ్తున్నారు. వాళ్ళందరూ ఇద్దరు ఏమంటే దొడ్డికాడ ఉంటారు, ఇద్దరు ఇంటికాడ ఉంటారు అన్నమాట. రోజుకి 2 కాపలా అనేది ఉండటం జరుగుతుంది. అందుకని చాలాలోకి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఈతైతే వేసుకుంటున్నాము. సన్నగావిలు ఉంటారండి, ఇద్దరిని ఇంటికి పంపించేసి ఒకరు సాయంత్రం గొర్రెలన్నీ అక్కడికి తోలేస్తారు. చిన్నపిల్లలు గొర్రెలు తల్లులు ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఇంటికైతే తోలుకొస్తారు. అక్కడ కాపలా ఉండి వాళ్ళకి ఒకరింటికి వచ్చేసి వాళ్ళు స్నానం చేసి అన్నం తిని అక్కడుండే వాళ్ళకి అన్నం తీసుకెళ్తారండి. తర్వాత ఉదయాన్నే చీకటితో లేసి మళ్ళీ వాళ్ళు అందరూ ఇంటికైతే వచ్చేస్తారు. అయితే రోజు మార్చి రోజు దొడ్లు అనేది మారుస్తూ ఉంటారండి. పొలాల్లో వేసినప్పుడు గొర్రెపెంట వేస్తే మనకి పంట పొలాలకి మంచిదనేసి వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు గొర్రెపెంటకి ఇంత అని చెప్పి దొడ్లు లెక్కండి, మా ఏరియాలో దొడ్డికి ఇంత అని చెప్పేసి వాళ్ళు ఒక ఎకరా పూర్తి అయిపోయినాక అమౌంట్ అయితే ఇచ్చేస్తుంటారు. సరే, మీ ఊర్లో మీరు ఎలాగా దొడ్లు వేస్తారో మాకు కామెంట్ చేయండి. అలాగే మీరు చూస్తున్నారు కదా, మేము గొర్రె పిల్ల కాడి నుంచి గొర్రెలు ప్రతి ఒక్కటి వేసాము. చిన్నది నేను ఉడత పిల్ల అని చెప్తూ ఉంటాను కదా, దాన్ని కూడా అయితే వేసాము. పాపం అదైతే ఎక్కలాక ఎక్కొచ్చింది. సో ఓకేనండి, ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి.